హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కేటీవీ తెలుగు. आज देश ने विकसित भारत के निर्माण की तरफ एक महत्वपूर्ण कदम उठाया है. नेशनल लॉजिस्टिक पॉलिसी हर क्षेत्र के लिए बहुत ही नई ऊर्जा लेकर के आई है. हमारी एक्सपोर्ट अगर बढ़ाना है तो लॉजिस्टिक कॉस्ट कम करना है, और लॉजिस्टिक कॉस्ट कम करना है तभी मेक इन इंडिया और मेड इन इंडिया का हमारा सपना पूरा होने वाला है. लॉजिस्टिक्स अर्थव्यवस्था की जीवन रेखा है. नेशनल लॉजिस्टिक्स पॉलिसी लॉजिस्टिक्स सेक्टर को नई दिशा और नए आयाम तक पहुंचाने का काम करेगी. नेशनल लॉजिस्टिक्स पॉलिसी पीएम गति शक्ति के साथ डबल इंजन का काम करेगी. नेशनल लॉजिस्टिक पॉलिसी अचानक एक दिन ऐसे ही लॉन्च नहीं की जा रही है. इसके पीछे 8 वर्षों की मेहनत है, नीतिगत बदलाव है, अहम निर्णय है. लॉजिस्टिक कनेक्टिविटी को सुधारने के लिए, सिस्टमैटिक इंफ्रास्ट्रक्चर डेवलपमेंट के लिए हमने सागरमाला, भारतमाला जैसी योजनाएं शुरू की, लागू की. डेडिकेटेड फ्रेट कॉरिडोर, उस काम में अभूतपूर्व तेजी लाने का हमने प्रयास किया है. తెరపైకి జాతీయ లాజిస్టిక్స్ పాలసీ. $200 బిలియన్ బిగ్ మార్కెట్. దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకంగా లాజిస్టిక్స్ సెక్టార్. దేశీయ సరుకు రవాణా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు. భారతదేశాన్ని లాజిస్టిక్స్ హబ్గా మార్చే బృహత్తర ప్రణాళిక. మనం ఆన్లైన్లో ఒక ఫోనో, ల్యాప్టాపో, ఇంకేదో ఆర్డర్ పెడతాం. మరుసటి రోజు కానీ ఆ తరువాతి రోజు కానీ డెలివరీ బాయ్ ఆ పార్సల్ తీసుకొచ్చి ఇస్తాడు. ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లో కూర్చొని షాపింగ్ చేయటం ఇప్పుడు సులువైపోయింది. ఇంతకీ ఆ పార్సెల్ మన ఇంటికి ఎలా చేరింది, ఎవరు చేర్చారు? దీని వెనకాల ఓ భారీ వ్యవస్థ పనిచేస్తుంది. అదే లాజిస్టిక్స్ సర్వీస్. ఆన్లైన్ ఆర్డర్లే కాదు, ప్రాణాధారమైన ఔషధాల నుంచి హెవీ వెయిట్ మిషనరీ వరకు రవాణా చేయటంలో లాజిస్టిక్స్ సెక్టార్ ముఖ్య పాత్ర వహిస్తోంది. మన దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకంగా ఉన్న లాజిస్టిక్స్ సెక్టార్ను సంస్కరించడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17, 2022న నేషనల్ లాజిస్టిక్ పాలసీకి ఆమోదం తెలిపింది. దేశీయ సరుకు రవాణా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకు ఈ పాలసీ దోహదపడుతుంది. రవాణా రంగంలోని పలు అంశాలను అనుసంధానించడం ద్వారా వృధా ఖర్చులు తగ్గించి లాభాలు పెంచుకునేలా దీనికి రూపకల్పన చేశారు. ప్రాసెస్ రీ ఇంజనీరింగ్, డిజిటలైజేషన్ మరియు మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ వంటి కొన్ని కీలక రంగాలపై ఈ పాలసీ దృష్టి పెడుతుంది. అంతేకాదు, విస్తృతమైన ఇంటర్ డిసిప్లినరీ, క్రాస్ సెక్టోరల్, మల్టీ జ్యూరిడిక్షనల్, కాంప్రహెన్సివ్ పాలసీ ఫ్రేమ్వర్క్ ను ఏర్పాటు చేస్తారు. భారతదేశాన్ని లాజిస్టిక్ హబ్ గా మార్చడంతో పాటు 2030 నాటికి గ్లోబల్ బెంచ్ మార్కులను సాధించాలనే లక్ష్యంతో కేంద్రం నేషనల్ లాజిస్టిక్ పాలసీని ప్రవేశపెట్టింది. మొత్తానికి దేశ రవాణా రంగంలో ఈ పాలసీ గేమ్ చేంజర్ అవుతుందని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. లాజిస్టిక్ ఖర్చులను ప్రస్తుతమున్న 13% నుంచి 8% తగ్గించడమే ఈ పాలసీ లక్ష్యం. దాంతోపాటు లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ను మెరుగుపరిచి గ్లోబల్ పొజిషనింగ్ లో టాప్ 25 దేశాలలో ఒకటిగా భారత్ ను నిలబెట్టాలని కేంద్ర ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుంది. చిన్న సన్నకారు వ్యాపారాలు, వ్యవసాయాలు, దాని అనుబంధ రంగాలు, ఫాస్ట్ మూవింగ్ కన్యూమర్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల పోటీతత్వాన్ని పెంపొందించడానికి కొత్త పాలసీ దోహదపడుతుంది. ఫలితంగా ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడతాయి, మార్కెట్లు విస్తరిస్తాయి, ప్రపంచ వాణిజ్యంలో మన దేశం వాటా పెరుగుతుంది. ఒక అంచనా ప్రకారం భారతీయ లాజిస్టిక్ మార్కెట్ విలువ $200 బిలియన్. రోడ్డు రవాణా, షిప్పింగ్, రైల్వేలు, పౌర విమానయానం, నౌకాశ్రయాలు మరియు వాణిజ్యం మరియు పరిశ్రమలతో సహా విభిన్న మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఈ పాలసీని అమలు చేస్తారు. నేషనల్ లాజిస్టిక్ పాలసీని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ఎగుమతులు 5% నుంచి 8% వరకు అభివృద్ధి చెందుతాయని ఆశిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో ఈ-కామర్స్ ఇండస్ట్రీ రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. దీనికి లాజిస్టిక్ కంపెనీల సపోర్ట్ ఎంతో అవసరం. కాలంతో పోటీ పడుతూ కస్టమర్లకు వస్తువులు డెలివరీ చేయటం అంటే మాటలు కాదు. ప్రస్తుతం మన దేశంలో పలు లాజిస్టిక్ కంపెనీలు సేవలందిస్తున్నాయి. వాటిలో టాప్ 10 లాజిస్టిక్ కంపెనీలు ఏంటో చూద్దాం. బ్లూ డార్ట్ లాజిస్టిక్ సర్వీసెస్. విదేశాలతో పాటు భారత్లోనూ తన కార్యకలాపాలు నిర్వహిస్తోన్న బ్లూ డాట్ తన కస్టమర్లకు వాల్యూ యాడెడ్ సర్వీసులు అందిస్తూ దూసుకుపోతోంది. షెడ్యూల్డ్ మరియు స్లాట్ బేస్డ్ సర్వీస్తో పాటు డెలివరీ ఆప్షన్ సదుపాయం కూడా అందుబాటులోకి తెచ్చింది. క్యాష్ ఆన్ డెలివరీ, ఆన్లైన్ పేమెంట్, ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ఆప్షన్లు కూడా ప్రవేశపెట్టింది. 1983లో స్థాపించిన ఈ కంపెనీకి ఇండియాలో 12,200 మంది, ఇతర దేశాల్లో 2,75,000 మంది ఉద్యోగులు ఉన్నారు. డెలివరీ ఈ-కామర్స్ లాజిస్టిక్స్. భారత్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న డెలివరీ అతిపెద్ద కంపెనీగా గుర్తింపు తెచ్చుకుంది. దేశవ్యాప్తంగా సుమారు 7,500కి పైగా ఈ-కామర్స్ వ్యాపారాలకు నిర్వహిస్తోంది. ఆన్ డిమాండ్ డెలివరీ, ఎక్స్ప్రెస్ డెలివరీ, సేమ్ డే డెలివరీతో పాటు షెడ్యూల్డ్ డెలివరీకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది ఈ కంపెనీ. ఫెడెక్స్ లాజిస్టిక్స్. గ్లోబల్గా ఫెడెక్స్ లాజిస్టిక్స్కు ఎంతో పేరుంది. 200కు పైగా దేశాల్లో ఇది సేవలందిస్తోంది. ఈ-కామర్స్ బిజినెస్లోనూ ఇది తనదైన ముద్ర వేసింది. అత్యంత విలువైన, సున్నితమైన గూడ్స్ను కూడా సురక్షితంగా రవాణా చేసి కస్టమర్లకు అందించడంలో పేరెన్నికగనది ఈ సంస్థ. ఈ-కార్ట్ లాజిస్టిక్స్. తక్కువ ఖర్చుతో సరుకు రవాణా చేసే సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది ఈ-కార్ట్ లాజిస్టిక్స్. దేశంలోని 13 నగరాల్లో సేమ్ డే డెలివరీ చేస్తూ తన పోటీదారులకు సవాల్ విసురుతోంది. మరో 50 నగరాల్లో నెక్స్ట్ డే డెలివరీ సేవలందిస్తోంది. సరుకు రవాణాలో షిప్మెంట్ మూవ్మెంట్ను తెలుసుకునేందుకు రియల్ టైమ్ డేటా వ్యవస్థను అమలు చేస్తోంది. రివర్స్ రిటర్న్ మేనేజ్మెంట్లోనూ ఇది ముందు వరుసలో ఉంది. DHL లాజిస్టిక్స్ కంపెనీ. అంతర్జాతీయంగా సేవలందిస్తోన్న DHL భారత్లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దేశీయంగా, అంతర్జాతీయంగా తనకున్న విస్తృతమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా సప్లై చైన్లో ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా DHLకు 800 ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలు ఉన్నాయి. వీటితో పాటు ఈకామ్ ఎక్స్ప్రెస్ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్, షాడో ఫాక్స్ కంపెనీ ఫర్ ఈ-కామర్స్ లాజిస్టిక్స్, ఎక్స్ప్రెస్ బీస్ లాజిస్టిక్స్ కంపెనీ, గాటి DTDC లాజిస్టిక్స్ కంపెనీ వంటి మరిన్ని సంస్థలు ఇండియన్ లాజిస్టిక్స్ సెక్టార్లో బిగ్ ప్లేయర్స్గా ఉన్నాయి. ప్రస్తుతం లాజిస్టిక్స్ సెక్టార్లో 2.2 కోట్ల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ లాజిస్టిక్ పాలసీ అమలు చేయడం ద్వారా ఈ ఉపాధి అవకాశాలు మరింత భారీగా మెరుగవుతాయి. అంతేకాదు, ఈ రంగంలో క్వాలిటీ, ఎఫిషియన్సీ పెంచడంతో పాటు ఉద్యోగుల నాణ్యతా ప్రమాణాలు పెంచడం ద్వారా కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించే అవకాశం ఉంది. మరోవైపు క్రమబద్ధమైన కార్యకలాపాల ద్వారా లాజిస్టిక్స్ సెక్టార్ను అభివృద్ధి చేయటం వల్ల దేశ ఆర్థిక రంగం కూడా బలోపేతమవుతుంది. చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేజీబీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి.